Hi, this is Yogita. Welcome to 9 PM News Junction. రేపటి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్ మొదలవుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇక రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 41 కరోనా కేసులు నమోదవగా 4 చనిపోయారు. టీటీడీ ఆస్తుల అమ్మకం నిర్ణయంపై విపక్షాల ఆగ్రహం. రేపు రంజాన్ కు ఏర్పాట్లు. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ హైలైట్స్ చూద్దాం. రేపటి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్ ప్రారంభం. ఎయిర్పోర్టులలో సిద్ధమైన టెర్మినల్స్. లక్షణాలతో వస్తే టెస్టులు, క్వారంటైన్, లేదంటే ఇళ్లకు వెళ్లిపోవచ్చన్న ఈటల. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 41 మందికి కరోనా, 4 మృతి, మొత్తం కేసులు 1854. కరోనాపై ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కేసులన్న సంజయ్. ప్రభుత్వం తీరుతోనే ఓయూ భూముల కబ్జా, నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందన్న ఉత్తమ్. సుకన్యకు న్యాయం జరిగేదాకా పోరాడతాం, ఎంపీపీని పరామర్శించిన వివేక్, పొంగులేటి. వరంగల్ కూలీల కేసులో వీడుతున్న మిస్టరీ, 4 ప్రమేయంపై పోలీసులకు ఆధారాలు. రాష్ట్రంలో ఎండలతో ఇబ్బంది పడుతున్న జనం, మరో 4 రోజులుంటాయని ఐఎండీ అలర్ట్. టీటీడీ ఆస్తుల అమ్మకం నిర్ణయంపై విపక్షాల ఫైర్. పాత బోర్డు నిర్ణయం అమలు చేస్తున్నామన్న చెవిరెడ్డి. రేపు రంజాన్ కు దేశమంతటా ఏర్పాట్లు, ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని మత పెద్దల పిలుపు. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 41 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 23 మందికి, వలస కార్మికుల్లో 11 మందికి, విదేశాల నుంచి వచ్చిన 6గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇవాళ 4 చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 53కు పెరిగింది. రాష్ట్రంలో మొత్తం కేసులు 1854కు పెరిగాయి. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటిదాకా 1092 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 41 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 23 మందికి, వలస కార్మికుల్లో 11 మందికి, విదేశాల నుంచి వచ్చిన 6గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇవాళ 4 చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 53కు పెరిగింది. రాష్ట్రంలో మొత్తం కేసులు 1854కు పెరిగాయి. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటిదాకా 1092 మంది డిశ్చార్జ్ అయ్యారు. రేపటి నుంచి దేశంలో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కొన్ని సంస్థలు మాత్రమే విమానాలు నడపనున్నాయి. అయితే రాష్ట్రాలు మాత్రం ఫ్లైట్స్ వద్దంటున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ చేస్తామంటున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం 25 విమానాల డిపార్చర్, మరో 25 విమానాల ల్యాండింగ్ కు అనుమతిచ్చింది. రెండు నెలల తర్వాత దేశంలో విమానాలు ఎగరనున్నాయి. రేపటి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్ మాత్రమే నడవనున్నాయి. ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఏషియా ఇండియా, విస్టారా లాంటి సంస్థలు తమ విమానాలు నడపనున్నాయి. దీనికోసం ఎయిర్పోర్టులు కూడా సిద్ధమవుతున్నాయి. వందే భారత్ మిషన్ కింద కొన్ని ఇంటర్నేషనల్ విమానాలు నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు డొమెస్టిక్ టెర్మినల్స్ ని సేవల కోసం సిద్ధం చేస్తున్నాయి ఎయిర్పోర్టులు. ప్రయాణికులు సోషల్ డిస్టెన్స్ పాటించేలా సర్కిల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి అంగుళం శానిటైజ్ చేస్తున్నారు. కుర్చీలు, టాయిలెట్స్ అన్నింటినీ శానిటైజేషన్ చేస్తున్నారు సిబ్బంది. డొమెస్టిక్ ఫ్లైట్స్ నడపొద్దని కొన్ని రాష్ట్రాలు ఇంతకు ముందే కేంద్రాన్ని కోరాయి. అయితే ఇప్పుడు వాటిని ఆపేసే పరిస్థితి లేకపోవడంతో తమ రాష్ట్రాలకు వచ్చే ప్రయాణికులపై కఠిన ఆంక్షలు పెడుతున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు 7 రోజుల పాటు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ లో ఉండాలని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. తర్వాత టెస్టుల్లో నెగిటివ్ వస్తే ఇంటికి పంపిస్తారు. ఇంటికెళ్లిన వారు 7 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలు తమ రాష్ట్రానికి వచ్చేవారు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని స్పష్టం చేశాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కోల్కతాకు ఫ్లైట్స్ నడపొద్దని చెప్పారు. తుఫాన్తో తీవ్రంగా దెబ్బతిన్న కోల్కతాకు బదులు బాగ్ డోగ్రాకు విమానాలు నడపాలని కేంద్రానికి సూచించారు.
మరో 15 రోజుల పాటు తమ రాష్ట్రానికి ఫ్లైట్స్ వద్దన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఈ విషయంపై సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పురితో తాను మాట్లాడినట్టు చెప్పారు. విమాన ప్రయాణాల కోసం తాము సిద్ధమయ్యేందుకు ఇంకొంత టైం ఇవ్వాలని కోరారు. డొమెస్టిక్ ఫ్లైట్ ద్వారా తెలంగాణకు వచ్చే వారికి కరోనా లక్షణాలుంటే పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ చేస్తామన్నారు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఎలాంటి లక్షణాలు లేకపోతే ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇళ్లకు వెళ్లిపోవచ్చన్నారు. అయితే వారు హోం క్వారంటైన్ లో ఉండాలని, ఏదైనా ఆరోగ్య సమస్యలుంటే 104, 108లకు ఫోన్ చేయాలని సూచించారు. రాష్ట్రాల డిమాండ్లతో ప్రయాణికులకు గైడ్ లైన్స్ ఇచ్చింది కేంద్ర ఆరోగ్య శాఖ. ప్యాసింజర్లు ఖచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవారు ప్రయాణాలు చేయొద్దని సూచించింది విమానయాన శాఖ. ఎయిర్పోర్ట్ కు 2 గంటల ముందుగానే చేరుకోవాలని స్పష్టం చేసింది. ప్యాసింజర్లు జర్నీ మొత్తం మాస్క్ పెట్టుకోవాలి, అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించాలని తెలిపింది. ప్రతి ప్రయాణికుడికి ఎయిర్పోర్ట్ లో థర్మల్ స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది. వీలైనంత తక్కువగా టాయిలెట్ యూజ్ చేయాలి. విమానాల్లో భోజనం అందించరు. వాటర్ బాటిల్ కూడా చేతికి ఇవ్వరు. దానికి బదులు గ్యాలరీ ఏరియాలో పెడతారు. న్యూస్ పేపర్లు, మ్యాగజైన్ల లాంటివేవీ ఉండవు. ప్రయాణం ముగిసి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వాల రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. ఇందులో 7 రోజుల పాటు వారి సొంత ఖర్చులతో, 7 రోజుల పాటు ఇన్స్టిట్యూషన్ క్వారంటైన్లో, మరో 7 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలి. ఫ్లైట్, షిప్లలో వచ్చేవారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు, 10 ఏళ్లలోపు చిన్నారులు, వారి తల్లిదండ్రులకు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే వారు ఖచ్చితంగా 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. రేపటి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది విమానయాన శాఖ. ఉడాన్ పథకం కింద విమానాలు నడపాలని నిర్ణయించింది. ఈశాన్య రాష్ట్రాలు, పర్వత ప్రాంత రాష్ట్రాలు, దీవుల్లోని ఎయిర్పోర్ట్లకు ఉడాన్ కింద ప్రాధాన్యమిస్తారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ త్వరలో ఇస్తామని విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు. మధుసూదన్ అనే కరోనా పేషెంట్ మృతిపై వివాదం కొనసాగుతోంది. ఈ ఘటనపై సర్కార్ వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మరోవైపు తన భర్త చనిపోలేదని, ఆయన్ను తనకు అప్పగించాలని కోరుతోంది అతని భార్య. కేటీఆర్ కు ట్వీట్ చేసినా సమాధానం రాలేదన్నారు. కరోనా కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మధుసూదన్ 1వ తేదీన తన భార్యతో మాట్లాడాడని, చనిపోతే 1వ తేదీన ఎలా మాట్లాడాడని ప్రశ్నించారు. ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారం అంత్యక్రియలు కూడా వీడియో రికార్డు చేయాలని, మరి అది ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదన్నారు సంజయ్. మధుసూదన్ను ప్రాణాలతో అప్పగించాలని, లేకుంటే ఇది ప్రభుత్వం చేసిన హత్యగానే భావించాల్సి ఉంటుందన్నారు. 30వ తేదీ నాడు మధుసూదన్ గారు హాస్పిటల్లో జాయిన్ అవుతున్న సందర్భంలోనే ఆయనకు తీవ్రమైన నిమోనియా ఉంది కాబట్టి వెంటనే వెంటనే పెట్టేస్తామంటారు. 1వ తారీఖు నాడు మధ్యాహ్నం 12:05 వారి భార్య మధుసూదన్ గారితో ఫోన్ లో మాట్లాడారు. 30వ తారీఖు నాడు వెంటిలేటర్ మీద ఉన్న వ్యక్తి 1వ తారీఖు నాడు ఏ విధంగా వాళ్ళ భార్యతోని, వాళ్ళ శ్రీమతి గారితో ఏ విధంగా మాట్లాడతారు? ప్రభుత్వ వైఫల్యంతోనే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కరోనా టెస్టులు చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు సంజయ్. టెస్టులు చేస్తే ప్రైజులు ఇస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారని, ఎక్కువ టెస్టులు చేస్తే తాను ప్రైజ్ ఇస్తానని చెప్పారు సంజయ్. కరోనా బులెటిన్లో వలస కార్మికుల పేరుతో సెపరేట్ కాలం పెట్టడం సరికాదన్నారు. దీనివల్ల వారికి సాయం చేసేవారు కూడా భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. టెస్టులు చేస్తే ప్రైజ్ ఇస్తారా? పక్కా ఇస్తాం ప్రైజ్లు. నేనే పంపిస్తా ప్రైజ్ కేటీఆర్ గారు. తప్పకుండా కేటీఆర్ గారికి ప్రైజ్ నేనే పంపిస్తా. టెస్టులు ఏమని చెప్పండి. అసలు ఎంతమందికి టెస్ట్ చేసి ప్రభుత్వం హెల్త్ బులెటిన్ చెప్తలేదు? అది చెప్పండి, నేను పక్కా ప్రైజ్ ఇస్తా. తన భర్త చనిపోలేదని, ఆయనను తనకి అప్పజెప్పాలని కోరారు మధుసూదన్ భార్య. ఆచూకీ కోసం కేటీఆర్ కు ట్వీట్ చేసినా ఇప్పటికీ సమాధానం రాలేదన్నారు. గాంధీ హాస్పిటల్లో డాక్టర్ ప్రభాకర్ రెడ్డిని అడిగితే ట్రీట్మెంట్ జరుగుతోందని చెప్పారన్నారు. ఇప్పుడేమో చనిపోయాడని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోలేదు, 100% చనిపోలేదు. నా పిల్లలకి నేను సమాధానం చెప్పుకోవాలి అంటే నా భర్త కావాలి సార్. ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు లేదు. నా భర్త చనిపోవడానికి వీలు లేదు. నా భర్తను నాకు రక్షించి కాపాడి నాకు చేయండి, అంతే నేను కోరుకునేది. నేను కేటీఆర్ కి పిట్ చేసింది కూడా ఏ ప్రభుత్వం నుండి ఏది రాలేదు. వాళ్ళందరికీ నా బాధ తెలియదు. నా బాధ కాదు, నాలాంటి ఎవరు బాధపడ్డా తెలియదు. వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే అది వాళ్ళ మనసు తగిలితే అప్పుడు వాళ్ళు స్పందిస్తారు ఏదైనా.
మధుసూదన్ ఇష్యూలో సర్కార్ మాత్రం తాము రూల్స్ ప్రకారమే వ్యవహరించామని చెబుతోంది. పేషెంట్ భార్యతో పాటు అపోజిషన్ మాత్రం సర్కార్ తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపిస్తున్నారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి దాడిలో గాయపడిన ఎంపీపీ సుకన్యను బీజేపీ నేతలు వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్ రెడ్డి పరామర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. స్థానికంగా ఎంపీపీకి మంచి పేరు రావడం ఓర్చుకోలేకే దాడి చేశారని ఆరోపించారు. ఇక మాల మహానాడు రాష్ట్ర కన్వీనర్ అద్దంకి దయాకర్ కూడా సుకన్యను పరామర్శించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దాడిలో గాయపడ్డ యాచారం ఎంపీ సుకన్యకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్. మండలంలో సుకన్య చాలా బాగా పనిచేస్తున్నారు. ఉద్యమానికి ఊపిరిలూదిన ఓయూలో భూముల కబ్జాలను ప్రభుత్వం అడ్డుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కబ్జా కట్టడాలకు సెక్యూరిటీ కల్పించడాన్ని తప్పుపట్టింది. మరోవైపు వైన్ షాపులకు పర్మిషన్ ఇచ్చిన సర్కార్ గుడులు, మసీదుల్లో ప్రవేశానికి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో చెప్పాలన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో కబ్జా అవుతున్న భూములను పరిశీలించారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు సంపత్, వంశీచందర్ రెడ్డి, ఇతర నాయకుల బృందం ఓయూకు వెళ్లింది. టీడీ కాలనీలో ఓయూకు చెందిన భూములను ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేయించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఓయూ ల్యాండ్స్ లో అక్రమంగా భవన నిర్మాణం చేస్తుంటే పోలీసులు సెక్యూరిటీ ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓయూకు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు ఉందన్నారు. ఓయూ వేడుకలో మాట్లాడనివ్వలేదని కేసీఆర్ కక్షగట్టారని ఆరోపించిన ఉత్తమ్ ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తూ ఓయూను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఓయూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై కేసు పెట్టడాన్ని ఖండించారు. ఓయూ ప్రమాణాలను, భూములను ప్రభుత్వం పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్ద మనుషులకి కేసీఆర్ గారు కూడా అపీల్ చేస్తున్నాం. ప్లీజ్ డోంట్ పర్మిట్ డైల్యూషన్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ స్టాండర్డ్స్. ప్లీజ్ డోంట్ పర్మిట్ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ఉస్మానియా ల్యాండ్స్. మీరు మంచి చేయకపోతే చేయకపోయినారు, కానీ చెడు చేయకండి. మిమ్మల్ని ఏదో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో వస్తే ఇక్కడ మాట్లాడలేదనే ఒక ఆలోచనతో ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసి, డైల్యూట్ చేసి, బలహీనపరచడం ఇది పూర్తిగా ఒక దుర్మార్గమైన ఆలోచన. తీవ్రంగా ఖండిస్తున్నాం. పీసీసీ చీఫ్ ఉత్తమ్పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన విమర్శలను తప్పుపట్టారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పరిశ్రమలతో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న ఆయన ఇండస్ట్రియలిస్ట్ మైహోం రామేశ్వరరావుపై చేసిన ఆరోపణలు సరికాదన్నారు. రామేశ్వరరావు కంపెనీస్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నియోజకవర్గంలో ఉంది, ఎందుకు ఆబ్జెక్షన్ చేయలేడు అంటే, ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే ఆబ్జెక్షన్ ఎందుకు చేస్తాడు? ఇదే రామేశ్వరరావు మీ దగ్గర నిజామాబాద్ పార్లమెంట్ లో ఒక ఇండస్ట్రీ తెస్తాంటే నువ్వు ఆబ్జెక్షన్ చేస్తావా? जब तुम खजाना भराने के लिए, भरने के लिए वाइन्स को खुला कर दिए, वहाँ कोई कोरोना आया था, मगर मस्जिद में या मंदिर में या चर्च में गए तो कोरोना आता. వలస కార్మికుల కోసం పోర్టల్ను అందుబాటులోకి తెచ్చిన కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ గాంధీ భవన్ నుంచి బీహారీలను వారి రాష్ట్రానికి బస్సులో పంపించారు. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండడంతో మధ్యాహ్నం తర్వాత రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. రోహిణి కార్తె మొదలవడంతో ఎండలు మరింత పెరుగుతాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. 2-3 రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం మొదలైన వడగాలులు రాత్రి దాకా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇవాళ 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఎండలకు వడగాలులు తోడవడంతో జనం అల్లాడిపోతున్నారు. తుఫాను ప్రభావంతో వాతావరణంలో తేమ తగ్గిపోవడంతో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా జైనాథ్లో అత్యధికంగా 46.3 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. కామారెడ్డి, మంచిర్యాలలో 45.9, నిర్మల్, కరీంనగర్ 45, నిజామాబాద్ 44.9, నల్గొండ 44.5, మెదక్ 44.3, రామగుండం 44.2, మహబూబ్ నగర్ 43, ఖమ్మం 42.6, హన్మకొండ 42.5, హైదరాబాద్ 42.4, భద్రాచలంలో 41 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి.
సింగరేణి కోల్ మైన్స్ ఉన్న ప్రాంతంలో ఎండలు మండిపోతున్నాయి. గనులు విస్తరించి ఉన్న మంచిర్యాల, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, కొత్తగూడెంలో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రాత్రి 10 దాటినా వేడి, ఉక్కపోత తగ్గడం లేదంటున్నారు జనం. మునుపెన్నడూ లేని విధంగా టెంపరేచర్లు నమోదవుతుండటంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉండటంతో అవస్థలు తప్పడం లేదు. దీంతో గనుల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. వచ్చే 4 రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉపరితల ద్రోణితో ఈ నెల 26న అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీంతో రేపు, ఎల్లుండి జీహెచ్ఎంసీలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రైతులకు మేలు చేసేందుకే పంటల మార్పిడి విధానమన్నారు మంత్రులు. ప్రతిపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తే రైతులకు లాభం జరుగుతుందని చెప్పారు. సమగ్ర వ్యవసాయ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు మంత్రులు. రైతు సంక్షేమం కోసమే నియంత్రిత వ్యవసాయ సాగన్నారు మంత్రి హరీష్ రావు. రైతులంతా ఒకే రకమైన పంట వేసి ఆగం కావద్దన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం వ్యవసాయ సాగు విధానాన్ని అమలు చేస్తోందన్నారు. వానాకాలంలో మక్క వేయొద్దని, యాసంగిలో మాత్రమే మొక్కజొన్న సాగు చేయాలన్నారు. మెదక్ జిల్లాలో నియంత్రిత వ్యవసాయంపై అధికారులతో రివ్యూ చేశారు మంత్రి. అంతకుముందు నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో నియంత్రిత విధానానికి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసి మంత్రికి కాపీ అందించారు రైతులు. దాదాపు 80 నుంచి 90 పైసలు పోయిన వానకాలంలో ఏ పంట వేసిండ్రో ఈ వానకాలంలో కూడా అదే పంట వేస్తున్నాం. మార్పు 20% లోపే. 30,000 ఎకరాలు పోయినసారి మక్క ఉంది. ఆ 30,000 ఎకరాల మక్క ఈ వానకాలం వద్దు కావాలంటే యాసంగి వేసుకోమంటున్నాం. మరి మెదకుల 150,000 ఎకరాల వరి పడుతుంది. మనమేమో దొడ్డట్లేసి బిల్లు కమ్మాలి, సన్నట్లేమో ఆంధ్రకి వెళ్ళి తెచ్చుకోవాలి. మనం దయచేసి మనం కూడా ఏమంటున్నాం, సగం దొడ్డైంది, సగం సన్నమైంది. మీరు తింటారు, ప్రజలకు కూడా మనం మంచి ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కరీంనగర్ ను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుస్తామన్నారు మంత్రులు ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్. జిల్లాలో వ్యవసాయానికి నీటి కొరత లేకుండా చేశామని, ప్రభుత్వం చెప్పిన పంటలను పండించి లాభాలు పొందే అవకాశం ఉందన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో సమగ్ర వ్యవసాయ విధానంపై నిర్వహించిన రివ్యూలో మంత్రులు పాల్గొన్నారు. ఈసారి రైతులు ఎక్కువగా సన్న రకాలు వేసే విధంగా చూడాలని, వానాకాలంలో పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నీళ్లు ఎన్ష్యూర్ చేయబడుతుంది కాబట్టి సన్న వాటిని కొంత ఎక్కువ పెట్టుకోండి వర్షాకాలంలో, దొడ్డు వాటిని కొంత తక్కువ పెట్టుకోండి వర్షాకాలంలో అని చెప్పి వారు సూచన చేసింది. కాబట్టి ఒక చిన్న అభ్యంతరం ఏంటంటే, మొక్కజొన్న పంట వర్షాకాలంలో వేస్తే కొంత తక్కువ ఈల్డింగ్ వస్తుంది. రెండవది, మన జిల్లాలో పత్తి కూడా పెద్ద మేజర్ శాఖ ఉంది కాబట్టి ఈసారి పత్తి పంట మనకు గతంలో వర్షాధారం మీదనే ఉండేది కాబట్టి పత్తి పంటను కూడా నీళ్లు కట్టుకుచ్చుకొని మనకు 3 పికింగ్స్ 4 పికింగ్స్ చేసుకొని మళ్ళీ సెకండ్ పంటగా మనకు మొక్కజొన్న వేసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనము దొడ్డు రకాలు చేస్తున్నాం, సన్న రకాలు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో అందుకే ఈ నియంత్రిత వ్యవసాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఉద్దేశం. మనకు సరిపడా బియ్యాన్ని కొన్ని సన్న రకాలు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, కానీ మనం పండిస్తలేము. కందిపప్పులు కూడా మనకు డిమాండ్ తగినంత లేదు, కన్జంప్షన్ తగినంత కన్జంప్షన్ అంతా ప్రొడక్షన్ లేదు. సో కన్జంప్షన్ అవసరం ప్రొడక్షన్ చేయాలి. సో ఈ దశగా నియంత్రణ వ్యవసాయం అనే దాంట్లో మనం ముందుకు రావాలి. రైతులకు మేలు చేసేందుకే పంటల మార్పిడి విధానమన్నారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్. పంటల మార్పిడిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వాల పాలనలో నకిలీ విత్తనాలు, దళారులతో రైతులు మోసపోయారని, ప్రస్తుతం రైతులే నేరుగా పంటలను అమ్మే రోజులొచ్చాయన్నారు. జనగామలో వ్యవసాయ శాఖ నిర్వహించిన నియంత్రిత పంటల సాగు అవగాహన సదస్సులో మినిస్టర్లు పాల్గొన్నారు. దేశంలో వచ్చే అవకాశం తెలంగాణ సోనా ఆరంగానికి వచ్చే అవకాశం ఉన్నటువంటి సందర్భంగా తెలియజేస్తున్న రైతులను ప్రోత్సహించండి. నేను కూడా 5 ఎకరాలు ఇస్తాను, అందరి దగ్గర రిపోర్ట్ ఉన్నది. ఆ రిపోర్ట్ తీసుకొని ఏ ఊళ్ళో ఎన్ని ఎకరాలు వేయాలి, ఎంత సాగేయాలి, పూర్తి వివరాలు ఉన్నాయి. వాటన్నిటికీ జోలిపోను. నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో, కేసీఆర్ గారు నిర్ణయించిన దానికి మనం అందరం కూడా కట్టుబడి
సబ్సిడీ విత్తనాలను అక్రమంగా అమ్మేవారిపై పీడీ యాక్ట్ పెడతామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. రైతులను వృద్ధిలోకి తేవడానికే పంటల మార్పిడని చెప్పారు. 25,000 రూపాయలలోపు ఉన్న రైతు రుణమాఫీ పూర్తయిందని, మిగతా రుణం 4 విడతల్లో జమ చేస్తామన్నారు. నియంత్రిత వ్యవసాయంపై ఆదిలాబాద్లో జరిగిన అవగాహన సదస్సులో ఇంద్రకరణ్ పాల్గొన్నారు. సోయాబీన్ విత్తనాలు మనకి ఎటువంటి సమస్య ఉత్పన్నం కాకపోతుంది. ముఖ్యమంత్రి గారు పదే అక్కడ సీడ్ కార్పొరేషన్ ఎంపీ గారిని, చైర్మన్ గారిని పదే అడగడం జరిగింది. మీరు ఇంకా ప్రయత్నం చేయండి, నేను కూడా ఎవరికైనా ఫోన్ కావాలని చేస్తాను, ఆ 50% కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేయమంటే ప్రభుత్వం తరఫున మనం 50% కంటే ఎక్కువ మేము సప్లై చేయలేము అని వాళ్ళు కూడా జరిగింది. ఈ యొక్క సీడ్ అవైలబుల్ లేకుంటే పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి మేము తెప్పించుకుంటాం, మా గ్యారెంటీ అది ఏమి ఇబ్బంది పడే అవసరం ఉంటుందని చెప్పి తను చెప్పడం జరిగింది. మరి మేము అనుకున్నట్టుగానే ఎంత గతంలో సోయాబీన్ ఉందో దాని అందరూ కూడా పరిమితించారు. నియంత్రిత సాగుపై ప్రతిపక్షాల విమర్శలు సరికాదన్నారు మంత్రులు. అవగాహన లేకుండా ఆరోపణలు చేయొద్దని సూచించారు. ఢిల్లీలో మార్కెట్లకు జనాలు భారీగా వచ్చారు. రేపు రంజాన్ కావడంతో ముస్లింలు షాపింగ్ చేశారు. జామా మసీద్ సమీపంలోని షాపుల్లో తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేశారు. షాపుల దగ్గర ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా ఏర్పాట్లు చేశారు. అటు ముంబైలోని షాపులు కూడా రద్దీగా కనిపించాయి. ముంబైలోని కీలక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు. దేశవ్యాప్తంగా రేపు రంజాన్ జరుపుకోనున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్, కేరళలో మాత్రం ఇవాళే రంజాన్ జరుపుకున్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కమింగ్ అప్ వీకెండ్ తీన్మార్ వార్తలు. కీప్ వాచింగ్ V6 న్యూస్.